నాన్న, నువ్వైనా అమ్మను ఆపలేదా? మీ మాట వినే రకం కాదు కదా. చూడమ్మా, యశోద విషయంలో నువ్వు చేస్తుంది మాత్రం చాలా చాలా తప్పమ్మా. అయ్యో, నన్ను బంగారు తగ్గుతుందిలేమా, ఏడువుకు తగ్గిపోతుందిలే. తగ్గిపోతుంది తగ్గిపోతుంది. నీరజ, ఉన్నట్టుండి జ్వరం రావడం ఏంటి? అసలేమైంది? ఏమోనండి, నాకేం అర్థం కావడం లేదు. పొద్దున పాలు కూడా సరిగ్గా తాగలేదు. మరి జ్వరం సిరప్ అన్నా వేయాల్సింది కదా. అయిపోయింది సంజయ్, చూసుకోలేదు. సిరప్ తీసుకురావటానికి సరిత వెళ్ళింది. మేడం, తీసుకొచ్చాను. నీరజ, పాపని భుజాన వేసుకో. ఓ, ఏడవకు తల్లి, ఏడవకు, తగ్గిపోతుంది. ఊరుకో నాన్నా, ఊరుకో నాన్నా. తగ్గిపోతుంది. నీరజ, ఊరుకో ఊరుకో. ఏమైంది నీరజ? పాప ఎందుకు అంతలా ఏడుస్తోంది? ఏమైందో అర్థం కావట్లేదమ్మా. ఉదయం నుండి సరిగ్గా పాలు తాగలేదు. ఇప్పుడేమో ఒళ్ళంతా కాలిపోతుంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. మరి డాక్టర్కి కాల్ చేసావా? చేసిన అత్తయ్య, డాక్టర్ గారు బయట ఉన్నారట. రావడానికి 2 hours పడుతుందన్నారు. అమ్మా, సిటీలో వేరే బెస్ట్ హాస్పిటల్ ఏదైనా ఉంటే చెప్పమ్మా, అక్కడికి తీసుకుని వెళ్దాం. పాప ఇంతలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. సరే పదండి, నేను తీసుకుని వెళ్తాను. రానన్నా. ఓమ్మా, ఓ ఊరుకో తల్లి. పదండి. డాక్టర్, 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 డాక్టర్. ఏమైందండి? పాప ఒళ్ళు కాలిపోతుంది, ఏడుస్తుంది. చాలా భయంగా ఉంది డాక్టర్. తాగిన పాలు కూడా కక్కేస్తుంది. పదండి, ఐసీయూలోకి తీసుకెళ్దాం. మేడం, మీరు? నా మనవరాలే డాక్టర్. పదండి. పదండి. పాపకి చాలా హెవీ ఫీవర్ ఉంది. 102 ఫీవర్ ఉందండి. పిల్లల్లో ఇంత ఫీవర్ ఉంది అంటే ఏ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయినట్టే. మేము చెక్ చేస్తాం మేడం, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. డాక్టర్, నా పాప త్వరగా రికవరీ అయ్యేలా చూడండి ప్లీజ్. అలా ఏడుస్తుంటే నేను చూడలేను. మేం చూసుకుంటాం మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఊర్మిళ మేడం మాకు బాగా కావాల్సిన వాళ్ళు. నీరజ, పద బయట వెయిట్ చేద్దాం. రా.
వచ్చి ఇలా కూర్చో. ఏడవకు నీర్జా. ఏంటండి ఇది? అసలు అంత జ్వరం రావడం ఏంటి? పాపకేం కాదుగా? నీరజ, ఏంటిది? పాపకొచ్చింది జ్వరమే. పిల్లలకి జ్వరం కూడా రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఈ మాత్రం దానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? అయ్యో, చూడండి ఎలా ఏడుస్తుందో. నీరజ ప్లీజ్, డాక్టర్స్ చూసుకుంటారు. అందులోనూ అత్తయ్యకి తెలిసిన వాళ్ళదే కదా హాస్పిటల్. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇక్కడ నా కూతురు చాలా టెన్షన్ పడుతోంది. అది నేను చూడలేకపోతున్నాను. పాపకి తగ్గేంత వరకు డాక్టర్స్ ఎవ్వరి ఇంటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఏమండి, పాప ఏడుస్తూనే ఉందండి. దేవకికి ఫోన్ చేద్దామా? తనుంటే పాప కొంచెమైనా ఏడు పాపుతుంది కదా. సరే అయితే. నీర్జ ఫోన్ చేస్తుందేంటి? హలో నీర్జ? అక్క, నీర్జ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, పాపకి పాపకి పాపకేమైంది నీర్జ? ఉన్నట్టుండి పాపకి హెవీ ఫీవర్ వచ్చింది. తాగిన పాలన్నీ కక్కేసింది. అయ్యో, హాస్పిటల్కి తీసుకొచ్చాం. నాకు చాలా భయంగా ఉంది. పాప ఏడుస్తూనే ఉందక్క. సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ హాస్పిటల్? అమ్మ హాస్పిటల్. సరే వస్తున్నాను. ఏమన్నది? స్టార్ట్ అవుతుందంటండి. మేడం, ఈ పాపది బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి మేడం. సరే. దేవకిని ఎవరు పిలిచారు? నేనే పిలిచానమ్మా. పాప అలా ఏడుస్తుండేసరికి నాకు భయం వేసింది. దేవకి ఉంటే పాప ఏడవదు కదా, అందుకే రమ్మని చెప్పాను. నీర్జ, దేవకి, పాపకి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదు దేవకి. దేవకి, నువ్వే నీరజకి ధైర్యం చెప్పాలి. పాపకి జ్వరం వస్తేనే నీరజ తట్టుకోలేకపోతుంది.
చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. స్వామి, చిన్న ప్రాణం దాంది. నా బిడ్డ ఏం పాపం చేసిందని ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పెట్టావు. నీకు నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు, అంతేకాని నా పాప మీద కాదు స్వామి. దానికేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఏడుస్తూ ఉంటే నీకు చూడాలనిపిస్తే ఇంకా ఎక్కువ కష్టాలు నాకే ఇవ్వు స్వామి. అంతేగాని నా పాపనిలా ఇబ్బంది పెట్టి నాకు శిక్ష వేయాలని చూడొద్దు. అమ్మకే కడుపులో కదిలేనే, అమ్మకే కడుపులో కదిలేనే, నీ అట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడ. ఇదేంటి నీరజకి అనుమానం వచ్చేలా చేస్తుంది? ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? నా పాపకి ఏదన్నా అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను స్వామి. ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాపకి చాలా సివియర్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. బ్లడ్ ఇన్ఫెక్షనా? అవును మేడం, వెంటనే పాపకి బ్లడ్ చేంజ్ చేయాలి. బ్లడ్ చేంజ్ చేయడం ఏంటి డాక్టర్? అవును మేడం, వెంటనే బ్లడ్ చేంజ్ చేయాలి. పాపది ఓ నెగిటివ్, అది చాలా రేర్గా దొరుకుతుంది. 24 అవర్స్లో 2 టైమ్స్ బ్లడ్ చేంజ్ చేయాలి. మీరు ఆ బ్లడ్ సెట్ చేసి పెడితే త్వరగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కన్నతల్లి బ్లడ్ అయితే ఇంకా మంచిది. నేను బ్లడ్ ఇస్తాను డాక్టర్. మీరు పాపకేమవుతారు? తను పాపకి ఏమీ కాదు డాక్టర్, జస్ట్ కేర్ టేకర్ అంతే. మరి మీ బ్లడ్ పాపకెలా సరిపోతుంది? డాక్టర్, నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే డాక్టర్. తన దగ్గర బ్లడ్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేయండి.
అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. హలో, ఎవరు మాట్లాడేది? నేను నీరజని మాట్లాడుతున్నాను. యశోద ఫోన్ నీరజ దగ్గర ఎందుకుంది? దేవకి ఎక్కడుంది? తన ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? పాపకి చాలా సీరియస్గా ఉంది హరిగారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దేవకి పాపకి బ్లడ్ ఇస్తుంది. అవునా? ఏ హాస్పిటల్? అమ్మ హాస్పిటల్. నేను ఇప్పుడే వస్తున్నాను. రే హరి, ఎక్కడికి రా? ఆ యశోదను కలవడానికే కదా. నాకు తెలుసు, నేను నిన్ను వెళ్ళనివ్వను. అమ్మా ప్లీజ్, నేను యశోద దగ్గరికి వెళ్తున్న మాట నిజమే, కానీ యశోద కోసం కాదు, యశోద పాప కోసం. నిన్నటి దాకా యశోదను చూడకుండా ఉండలేకపోయావు. ఇప్పుడు కొత్తగా దాని పాపను కూడా చూడకుండా ఉండలేకపోతున్నావా? అదేమైనా నువ్వు కన్న బిడ్డ, దాన్ని చూడకుండా ఉండలేకపోవడానికి? అమ్మా అది కాదమ్మా, యశోద పాపకి హెల్త్ బాగలేదంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మీరు కలవడానికి ఇదొక కొత్త సాకు అన్నమాట. నిజంగా యశోద కూతురికే బాగోలేకపోతే యశోద ఉంది, యశోద ఫ్యామిలీ అంతా ఉంది, వాళ్ళంతా చూసుకుంటారు కదా. నువ్వు ఇంత హడావిడిగా కంగారుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందిరా? అసలు ఆ పాపకి నీకు సంబంధం ఏంటి? నువ్వెందుకు వెళ్ళాలి? అమ్మా అది కాదమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను వెళ్ళనివ్వు. నేను విననురా, నేను విననంటే వినను. నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా చిన్నపిల్ల విషయంలో నువ్వు ఇలా మొండిగా ఉండడం కరెక్ట్ కాదమ్మా. నేను చిన్నపిల్ల విషయంలో మొండిగా ఉండడం లేదు. మీ ఇద్దరి వ్యవహారం శృతి మించుతుందని మొండిగా ఉంటున్నాను. నీ జీవితం నువ్వు కాపాడుకోరా అని చెప్తున్నాను. వెళ్ళు, ముందు లోపలికి వెళ్ళు. అమ్మా నేను బయటికి వెళ్తాను కానీ లోపలికి వెళ్ళనమ్మా. అక్కడ యశోద ఎంత బాధపడుతుందో నాకు అర్థం అవుతుందమ్మా. దయచేసి పక్కకు జరుగు, నేను వెళ్ళాలి. నేను జరగనురా. అమ్మా హరి, నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఓ కంచెలా
నుంచి లోకాన్ని చూద్దాం. సంజయ్, మీరు బయట వెయిట్ చేయండి. ఒక్కసారి పాపని లైవ్ ఏడోకు నీరజ, పాపని తీసుకో, ఇంటికెళ్దాం. ఎక్కువ మందికి పాపని ఇవ్వొద్దు. ఇప్పటి నుండి పాప విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి.